ప్రభు 3 సార్లు హెచ్చరించారు. సొలొమోన్ ఇంక చాలు, ఇంక వద్దు, స్త్రీల వైపు చూడొద్దు 3 సార్లు హెచ్చరించాడు దేవుడు. కానీ అది పెడచెవిన పెట్టాడు. ఈయన రాజు కాబట్టి యంగ్స్టర్స్ ఎక్కడెక్కడ నుంచో ఫారెన్ నుంచి వస్తున్నారు. ఫారెన్ కంట్రీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ని చేసుకోగలుగుతున్నాడు. ఎంతటి మహారాజు కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారు భార్యల కింద. దేవుడు చెప్పాడు వద్దు, కానీ వినలేదు సొలొమోను. ఆ ముసలి వయసులో వచ్చినటువంటి ఆ కన్యకలు ఏం చేశారంట, సొలొమోను మనస్సును దేవుని తట్టు నుంచి పక్కకి త్రిప్పేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీవు వృద్ధుడు అయినప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యవ్వనంలోనేమో ఈ పోరాటాలు ఉంటాయని అనుకుంటాం మనం, కాదు. నీవు చచ్చిపోయే వరకు ఆ పోరాటం సాగుతూనే ఉంటది భూమి మీద నీ కాలము యుద్ధ కాలమే. నీవు ఆ పోరాటంలో నువ్వు చిగురు పెట్టాలి అంటే దేవుణ్ణి హత్తుకోవాలి. నువ్వు చిగురు పెట్టాలి అని అంటే దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయాలి. అప్పుడు అటువంటి వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె నీటి ఓరన నాటబడిన చెట్టులాగా ఫలిస్తారంట. అటువంటి గొప్ప భాగ్యం మనకు కావాలా చెప్పండి? కావాలి కదా ఈరోజు.